హాయ్ హలో వ్యూయర్స్ విహారీ మీడియా ప్రేక్షకులకు నమస్తే. నా పేరు సుమా ఉపేందర్. ఈరోజు మన చీఫ్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేను అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ గారితో ఈరోజు మన స్పెషల్ చిట్ చాట్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, ఇంత ఇదిగా ఎంతమందికో సంఘ సేవలు చేస్తూ ఉన్నారు. ఈ గోకవరం మండలానికి అయితే మీ పేరు మారుమరుగుపోవటానికి గల కారణం ఏంటంటారు? విహారీ ప్రేక్షకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు, అభివాదాలు తెలియజేస్తూ, అలాగే యాంకర్ గారు సుమా ఉపేంద్ర గారికి కూడా మీకు కూడా నమస్తే తెలియజేస్తాను. నేను యాజమాన్యానికి, అలాగే సాంకేతిక నిపుణులకి, కెమెరామెన్తో సహా అందరు సాంకేతిక నిపుణులకి, జర్నలిస్ట్ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన అభివాదాలు తెలియజేస్తూ, నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను మీకు అందరికీ సుపరిచితమే. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరం. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడ దాదాపుగా 1987 సంవత్సరంలో హైదరాబాద్కి ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడ పారిశ్రామిక సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ స్థాయిలో నేను ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాను. తర్వాత నాకు 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారు. మాధ్యమాల్లో వస్తున్న భారతీయ రాజకీయాలను, అలాగే హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు, వ్యక్తిగత లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం, ధనార్జన కోసం భారతీయ ప్రజల్ని మతాల పేరిట విడతీస్తూ చిచ్చుపెట్టి, అమాయకులైన ప్రజల్ని మతాల పేరు విడతీస్తూ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత నాకు వేదన కలిగి, నాకు ఎక్కడైతే బలం ఉందో ఆ బలమైన ప్రాంతానికి, నా సొంత ఊరికి వచ్చి ఇక్కడి నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తాను. ఆ సేవా కార్యక్రమాలు 3 నియోజకవర్గాల్లో, జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో చాలా విస్తృత స్థాయికి వెళ్ళడం వల్ల నాకు ఈరోజు ప్రజలు ఎంత ఆదరణ లభించింది. ఇప్పుడు పర్టికులర్ గా రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటంటారు? నేను ఆల్రెడీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నానండి. డిసెంబర్ 25, 2024లో భారతీయ జనతా పార్టీలో చాలా విస్తృతమైన స్థాయిలో, అంటే భారతీయ జనతా పార్టీకి ఇంత ప్రాధాన్యత ఈ ప్రాంతంలో ఉందా అని ఆశ్చర్యపడే విధంగా 15,000 మంది సపోర్టర్స్ తోటి మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారి హస్తాల మీదుగా నేను కండువా కప్పించుకుని భారతీయ జనతా పార్టీలో చేరి ఇది 3-4 నెలలు అవుతుంది, అంతే, అంతకుమించి కూడా కాదు. సార్, ఇప్పుడు బీజేపీలో మీరు తీర్థం పుచ్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో మీకు ఎమ్మెల్యే సీట్ వస్తుందని మీరు గట్టిగా నమ్ముతున్నారా? నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు చాలా సుస్పష్టంగా చెప్పాను. నేను భారతీయ జనతా పార్టీ అనేది చాలా భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా తెలుసున్న అతి పెద్ద పార్టీ. దీనిలో దానికి ఒక వ్యవస్థ, పార్టీలో ఉండే కార్యకర్తల గురించి అవగాహన, ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఏమి చేయాలని విచక్షణ సంబంధించిన ఏదైతే ఉందో అది వారికి పుష్కలంగా ఉంది. ఎమ్మెల్యే ఇస్తేనే పని చేస్తాను, లేకపోతే పని చేయనని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఒక సామాన్య కార్యకర్తగా నేను పనిచేస్తుంటాను. అయితే నేను చేసిన సేవల దృష్ట్యా, నేను ఇంగ్లీషు, హిందీ కూడా నేను అనర్గళంగా మాట్లాడగలను. నేను చేసిన సేవల దృష్ట్యా కార్యకర్త దగ్గర నుంచి ఏ స్థాయి వరకు నాకు అవకాశం ఇచ్చినా ఆ స్థాయిలో పనిచేస్తాను తప్ప నేను ప్రత్యేకమైన పరిధులు పెట్టుకుని నేను వర్క్ చేసేది లేదండి. సార్, ముందు నుంచి మీరు ఇంత ఇదిగా రాజకీయాల్లోకి రావాలన్న ఆశతోని మీరు వచ్చినట్టున్నారు మీ మాటల ప్రకారం చూస్తే. కానీ మీరు అసలు ముందు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు ఉండి ఇలాగ ప్రజలకు మీరు పంచడానికి గల కారణం ఏంటంటారు? మీ క్వశ్చన్లో ఒక తప్పు ఉంది. రాజకీయాల్లోకి రావాలని నేను ప్రయత్నం చేస్తూ సేవలు చేయలేదు. నేను చేసి మీకు ముందే చెప్పాను. నేను సామాజిక సేవని కూడా నేను చెప్పను. నేను ఇక్కడ ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. అట్ ద సేమ్ టైం మతాల పేరిట నేను భగవంతుడు ఒకటే నమ్ముతాను. ఆయన యేసు ప్రభువే కావచ్చు, అల్లా కావచ్చు, రాముడు కావచ్చు. చదువుకున్న తెలివైన వాళ్ళు కూడా భగవంతుని 3 రకాల చూడడం అనేది ఎంత అవివేకం ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. నాకు నేను చేస్తున్న సేవల దృష్ట్యా చాలా మంది సపోర్టర్స్, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మీరు చేస్తున్న సేవలకు తోడు ప్రజాధనం ఏదైతే ఉందో అది మీలాంటి వాళ్ళ చేతికి వచ్చి అది ప్రజలకు చేరితే చాలా మంచిది. రాజకీయంగా ఒకవేళ ప్రస్థానంతో ఎదగటం కోసం చేస్తున్నా నేను చాలా పార్టీ అంటే ఒక విషయం, నేను రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే తెలుగుదేశంలో జాయిన్ అవ్వచ్చు. నాకు అధికారంలో ఉన్న పార్టీ కూటమి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడ అందరూ చెప్పుకునే విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏ మూలాలు లేవు, మీరు ఎలా జాయిన్ అయ్యారని చెప్పి నన్ను అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. నేను చాలా క్లియర్గా చెప్పాను, భారతీయ జనతా పార్టీకి అత్యంత మూలాలు ఉన్నాయి. దీంట్లో ప్రతి వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. హిందూ రాముడు రాలంటే ప్రతి హిందూ మనసులో ఉంది. అయితే దాన్ని బ్రేక్ చేసేవాడు ఎవడో లేడు ఇక్కడ. ఏదైతే పొలిటికల్ లేయర్స్ వెళ్తున్నాయో ఆ లేయర్స్ని, లోకల్గా ఉండే రీజనల్ లేయర్స్ని బ్రేక్ చేసేవాడు ఎవడో లేడు. నాకు దేశభక్తి, నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఇష్టం. నాకు దేశభక్తి ఉంది.
అందువల్ల నేను ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. నాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్విటేషన్స్ ఉన్నాయి, నాకు అన్ని పార్టీల నుంచి ఇన్విటేషన్స్ ఉన్నాయి. నేను అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు నచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి నేను ఖర్చులు పెట్టలేదు. ఇంకోటి పెట్టుకోవాలనుకుంటే నా నియోజకవర్గం గోకవరం నియోజకవర్గం పెట్టుకోవచ్చు. నేను జగ్గంపేట ఎందుకు వెళ్ళాలి, రాజానగరం ఎందుకు వెళ్ళాలి, చుట్టుపక్కల సీతానగరం మండలం కిందకి వెళ్ళాలి, అటుపక్కల రంపచోడవరం ఎందుకు వెళ్ళాలి? దాదాపుగా 160 గ్రామాల్లో నా సేవలు విస్తరించి ఉన్నాను. నేను ప్రతి ఆలయానికి ₹1,00,000 చొప్పున విరాళం ఇస్తున్నాను. మీరు ఇచ్చారు, మేము కాదట్లా. మీరు చెప్తున్నారు కొంతమంది కూడా తను రాజకీయంగా ఎదగటం కోసం ఇట్లా చేస్తున్నారని అంటున్నారు. అది నిజమేనా అనొచ్చు అంటే మీరు క్వశ్చనింగే తప్పనంటే నేను రాజకీయంగా ఎదగడానికి చెప్పడానికి రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరి స్టోరీలో వాడు మాట్లాడతారు. ఇంత ఖర్చు పెడుతున్నారు, చేస్తున్నారు, పుకారు అయిందంటే మన ముందు ఉన్న వాళ్ళు కూడా రాజకీయంగా కొంతమంది ఖర్చు పెట్టుండొచ్చు, చేయొచ్చు, పబ్లిసిటీ కోసం కూడా ఇల్లుండొచ్చు. నాలాగా ఎవరు లేరు. నో, 100% యూ కెన్ టేక్ ఎన్ డేటా ఫ్రమ్ ఎనీబడి. నాలాగెవరూ లేరు. ఈ రోజు వరకు కంబాల శ్రీనివాసరావు లాగా ఒక పార్టీ ఎమ్మెల్యే కాకముందు కానీ లేదా ఉద్దేశం లేకుండా కానీ సామాజిక పరంగా ఇంతవరకు ఖర్చు పెట్టిన వాడు నాలాగెవడు లేడు. ఛాలెంజింగ్. మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రాంతానికి సరే ఏ మోరమలకు రమ్మంటే వస్తాను నేను. నాలా ఖర్చు పెట్టిన నాయకుడు మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ రోజు వరకు చూపించండి. ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు ప్రజలకి. నాలాగెవడో ఖర్చు పెట్టలేదండి. ప్రూవ్ ఇట్. నేను ప్రూవ్ చేస్తాను. నా దగ్గర డేటా ఉంది. దిస్ ఈజ్ మై డేటా. ఎక్కడైనా సరే మీరు ఇబ్బంది ఇచ్చినట్టుగా చెప్పారు అని ఒక మాట చెప్పండి, నాకు ప్రూవ్ చేయండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మేడం. ఐఎమ్ హంబ్లీ టెలింగ్ యూ. నేను మీ యొక్క ముక్కు సూడుతనానికి నేను చాలా సంతోషపడతాను. నేను ఎక్సైట్ అవ్వట్లేదు, అలాగే నేను కోపం కూడా తెచ్చుకోవట్లేదు. ఎప్రిషియేట్ చేస్తున్నాను. నేను మీలా నన్ను అడిగినందుకు నేను ఎలా ఛాలెంజింగ్ గా చెప్పే అవకాశం నాకు దొరికింది. ఎస్ మేడం, నాలాగెవరు లేరు ఇప్పుడు దాకా. కానీ మీరు ఇంత ఇదిగా ప్రజలకు ఖర్చు పెట్టడానికి గల కారణం ఏంటి? మీ ఫాదర్ వైపు నుంచి వచ్చిందా, లేకపోతే మీకు ఓన్ గా ఇట్లా ఖర్చు పెట్టాలనే ఉద్దేశం ఉందా? ఒక మనిషి అదృష్టం కలిసి వస్తే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు మీకు కష్టపడింది ఏది మనకి దక్కదండి. అవునా? అంబానీ కష్టపడలేదంటారా? కష్టపడ్డాడు, సంపాదించాడంటారా? ఏది? నరేంద్ర మోడీ గారు ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ ఆయన ప్రధానమంత్రి అవడానికి చాలా కష్టపడ్డాడు కదా. మీ కష్టం ఏంటి చెప్పండి అంటున్నాం విహారీ మీడియా ప్రజలు. రియల్ ఎస్టేట్ లో మీకు కష్టపడడానికి పెద్ద అవకాశం లేదండి. అదృష్టం కలిసి వస్తే మీరు ఎంతైనా కలిసి వస్తుంది మీకు అది. నేను హైదరాబాద్ లో కానీ ఇక్కడ కానీ మీకు హైదరాబాద్ లో మీరు కొన్న సైట్లలో 2000 సంవత్సరం పెద్ద సంవత్సరాలు కాదు కదా, 20 సంవత్సరాలు. అక్కడ మీరు కానీ ఒక 500 గజాల స్థలం కొనుక్కుని ఉంటే, లేదా ఒక ఎకరం స్థలం కొనుక్కుని ఉంటే ఈ పాటికి మీరు ఎక్కడుండొచ్చు కదా. అలాంటి పరిస్థితి నాది. నేను రియల్ ఎస్టేట్ లో నేను బాగా కలిసి వచ్చిందని బాగా సంపాదించాను. నేను నా చిన్నతనం నుంచి ₹100 నేను హైదరాబాద్కి వెళ్ళాను. నేను పడని కష్టం లేదు. భగవంతుడు అంటే నాకు అప్పు చేయడం తెలుసు, అప్పు అడిగిన వాడు తిరిగి అడుగుతుంటే పడే బాధ నాకు తెలుసు. సామాన్యుడిగా నేను చాలా కష్టాలు అనిపించాను. భగవంతుడు కూడా నాకు వెంటనే ఇచ్చేయలేదండి ఏది కూడా. నేను ఎన్నోసార్లు మోసపోయాను. నిజానికి చెప్పాలంటే ఈ పాటికి ఇంకా పెద్ద ఆస్తులతో ఉండవలసి వాడిని. 2000 సంవత్సరంలో నా ఊరికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ నష్టపోయాను. మళ్ళీ నేను మొత్తం పోగొట్టుకున్నాను 2000 సంవత్సరంలో. 87లో వెళ్ళి 2000 స్థాయిలో నేను పెద్ద స్థాయిలో సంపాదించుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ టేక్ వ్యాపారం చేసుకుని మిత్రుడితో కలిసి చేసి మిత్రుడు మోసం చేస్తే చాలా నష్టపోయి తిరిగి ఉద్యోగం లేకుండా హైదరాబాద్కి చేరుకున్నాను. అలాగా నేను జీవితంలో చాలాసార్లు కింద పడి పైకి వచ్చాను నేను. బట్ భగవంతుడికి ఏమనిపిస్తుంది, ఎక్కడో చోట ఈ వీడికి ఇలాగా మోసపోతున్నా నిరంతరం చెప్పి ఏదో ఒక స్థాయి ఇస్తాడండి. ఆ స్థాయి నాకు ఏదో వచ్చింది. ఆ స్థాయిలో నేను ఇప్పుడు నేను ఎక్కడ పెట్టినా ఇప్పుడు పోలవరం దగ్గర పోలవరం వస్తుంది, ఇక్కడ రేట్లు పెరుగుతాయి, భూముల రేట్లు పెరుగుతాయి అని చెప్పి నాకు ఎప్పుడో తెలుసు. అది నా పెట్టిన ప్రతి పైసా నేను ఇక్కడ పెట్టుకున్నానండి. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడికి వస్తుందని తెలిసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల రాజమండ్రిలో, హైదరాబాద్ లో సైట్లు ఇప్పుడు కొంటూనే ఉన్నాను. నాకు ప్రతి రూపాయి కూడా నేను భూమి మీద పెట్టాను. సో అందువల్ల నాకు కలిసి వచ్చింది. నాకు కలిసి వచ్చిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, నా పిల్లలకు కావాల్సినంత నేను సరిపెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఖర్చు పెట్టేదంతా కూడా నేను సంపాదన వచ్చిన దాంట్లో కొంత శాతం తీసి ఖర్చు పెడుతూ ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ గోకవరం మండలంలో ఉన్న ప్రజలందరూ మీ పిల్లలు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ కోసం ఏదైనా మీరు ఖర్చు పెడతారు. ఇప్పటి వరకు గోకవరం మండలంలో మీరు అసలుకి ఉన్న ప్రజలకి ఈ రామసేను విశ్వవిందు ధర్మ పరిరక్షణ రామసేనికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు? దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయల ఖర్చు పెట్టాలండి. ఓకే, చేస్తాండి. ఎందుకంటే నేను నిరంతరం టెంపుల్ ఏమన్నా కట్టించడం కానీ వాళ్ళకి సంబంధించి కానీ ట్రస్ట్లు ఏమన్నా దాదాపుగా 100 గ్రామాల్లో 150 ఆలయాలకి దగ్గరగా నేను లక్ష రూపాయల చొప్పున విరాళాలు ఇస్తూ వస్తున్నానండి. ఇంకా కొన్ని ప్రాసెస్ లో కూడా ఉన్నాయి. మా అమ్మవారికి ఒక దగ్గరికి 21 లక్షలు పెట్టి కిరీటం చేసి స్వర్ణ కిరీటం చేయించాను. అందులో 14 లక్షల రూపాయలు నేను ఇచ్చాను. ఇప్పుడు అమ్మవారికి బంగారు చీర తయారు చేస్తున్నాను. ₹1,00,00,000 అవుతుందండి. సో మా ఊర్లోని సత్యనారాయణ స్వామివారి ఆలయాల శిఖరాలు తీపించి మళ్ళీ కట్టించాను. 45 లక్షల రూపాయలు అయిందండి. మా ఊర్లో ఇంకో శివాలయానికి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాను. మా ఊర్లో ఇంకొక అమ్మాయి కనకదుర్గం తల్లి వేరే ఆలయానికి 10 లక్షలు ఇచ్చాను.
ఇక్కడ రామనపాలెం చెప్పిన ఒక ఆలయం కట్టిస్తున్నాడు 10 లక్షల రూపాయలు అవుతుంది. మా ఊళ్ళో నీకు సాయిబాబా ఆలయానికి 5 లక్షలు ఇస్తుంది. ఇలాగ నేను చేస్తూ సేవలు చేస్తూ ఉంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రావడం మొదలు పెట్టారు. ఒక కొత్తపల్లి గ్రామంలో 3 ఆలయాలకి 2 లక్షల చొప్పున ఇచ్చాను. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఊళ్ళో కూడా కొన్ని చోట్ల 6 లక్షలు ఇచ్చాను, కొన్ని 5 లక్షలు అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఇది కాకుండా బంగారు వరలక్ష్మి కానుక కోసం చెప్పి నేను ప్రత్యేకించి ఒక 1/2 కేజీ బంగారం తెప్పించి శ్రావణ మాసంలో 17,000 మంది మహిళలను నమోదు చేసుకుని దాంట్లో డ్రా తీసి 500 మహిళలకి ఒక్కొక్క గ్రాము బంగారం 7,500 రూపాయలు విలువగల గ్రాము బంగారం తీసి పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి మా జీవితంలో మొట్టమొదటిసారిగా బంగారం చూస్తున్నాం సార్, అలాంటిది వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటాం దీంతో అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. 4 ఓడల్లోనూ 5 ఓడల్లో నేను ఆ స్టేజ్లు అవి వేయించి అంటే ఈ 45 లక్షల రూపాయల బంగారం నేను తిరిగి వితరణ చేయడానికి ఇంకో 15 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వచ్చింది నాకు. ఈ స్టేజ్ అరేంజ్మెంట్ 30 మంది స్టాఫ్ నిరంతరం వర్క్ చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాలు. ఇది కాకుండా 3 నియోజకవర్గాల్లోని 150 కుటుంబాలకి భర్త చనిపోయిన అనాథ మహిళలు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యంతో భర్త మంచం మీద ఉంటే అనాథ మహిళలు ఎవరున్నారు, పిల్లలు బాధపడుతున్నారు, వాళ్ళకి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం ప్రతి నెల కూడా నేను పంపిస్తున్నాను 150 కుటుంబాలకి. అంటే ఆల్మోస్ట్ ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఎవరు నా దగ్గరికి వచ్చినా సరే దళితులకి నేను ఈ క్వశ్చన్ చెప్తాను, ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా, రాష్ట్రంలో ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీలో దళితులు చేరడం అనేది ఎక్కడ ఉండదండి. కానీ నా ఊర్లో 3,000 మంది దళితులు ఇప్పుడు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మా అధిష్టానానికి నేను ఇన్ఫార్మ్ చేశాను, పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి పక్క మండలాల నుంచి కూడా వచ్చి నా దగ్గర చేరడం సిద్ధంగా ఉన్నారు. దానికోసం పికి నాగేంద్ర గారు అని చెప్పి రాజమండ్రి ఆయన పర్మిషన్ కూడా ఇచ్చారు. జనరల్ గా మాకు బీజేపీలో ఎలా ఉంటామంటే ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్ళడానికి కుదరదండి. కానీ నా గురించి తెలుసుకున్న వాడు రాజానగర్ మండలంలో ఉండి మేము కంబాల శ్రీనివాసరావు తోటి మేము వేయించుకుంటామని చెప్పారంటే, కొండ వేయించుకుంటామని చెప్పారంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడు అక్కడ. ఓకే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళకి మాత్రం కంబాల శ్రీనివాసరావు చేతే కండు వాయించుకోవాలనే కోరిక. ఇదంతా పురంధేశ్వరి గారు మేడం గారికి ఇదంతా తెలిసి ఉండొచ్చు, చేయొచ్చు. అసలు ఆమె అడ్వైజెస్ కానీ అవన్నీ కానీ మీరు తీసుకుంటారా? మీరు చెప్పిందంతా మేడం గారు వినుంటారు, మేడం గారు కూడా చాలా అప్రిషియేట్ చేసి ఉంటారు. మేడం కూడా ఇంకా ఇలా చెయ్యొచ్చు ఏంటని సలహాలు ఏమన్నా ఇచ్చుంటారా మీకు? 100% అండి. ఏమేమి ఇచ్చుంటారంటారు? పురంధేశ్వరి అంటే ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ. నేను కలిసిందే తక్కువ, కలిసిన ప్రతిసారి కూడా అప్రిషియేట్ చేస్తుంటారు. ఆవిడ చాలా సంతోషపడ్డారు. 30,000 మంది 30,000 మంది సభ్యత్వాలని సంతోషపడ్డారు. అలాగే నాకు అప్పుడప్పుడు నాకు ఆదేశాలు ఇస్తుంటారు. కానీ ఆవిడకి ఏంటంటే నాది 3 నియోజకవర్గాలు నేను పనిచేస్తున్నది, ఆవిడకి రాష్ట్రం అంతా ఉంది కాబట్టి మా ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. బట్ నేను ప్రతిరోజు వాట్సాప్ లో ఆవిడకి ఇంటిమేట్ చేస్తుంటాను. ఆవిడ రెగ్యులర్ గా నా మెసేజ్ చూస్తారు, బ్లూ టిక్స్ కనపడుతూ ఉంటాయి ఆవిడ. సో అలాగే సోము వీర్రాజు గారు చాలా ప్రత్యేకించి చెప్పాలని, ఎందుకంటే ఆయన నా వెన్ను తట్టి నా కూడా ఉంటూ శ్రీనివాసరావు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు గొప్ప నాయకుడు అవుతావు, నీకు కావాల్సిన ఏదైతే సపోర్ట్ ఇస్తాను చెప్పారని. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు ప్రత్యేకించి నా కారులో వచ్చారు. ఆయన అసెంబ్లీకి వచ్చి నేను రిక్వెస్ట్ చేశాను, సార్ నా కారులో రండి సార్ అని చెప్పి నాతో పాటు ట్రావెల్ చేసి అమరావతికి వచ్చి ఆయన ఆ డిక్లరేషన్ ఫామ్ విన్ అయిన డిక్లరేషన్ ఫామ్ తీసుకుని వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి దాదాపుగా నేను ఒక 25 కార్లు అరేంజ్ చేశాను. అవుట్ ఆఫ్ 100 కార్లు కాన్వాయ్లోని 25 కార్లు మేము తీసుకెళ్ళాం. అంత కాన్వాయ్ తోటి వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారం నేను పక్కన కూడా ఉన్నాను, ఆయన పక్కన. అది అయిన తర్వాత ఆయన ర్యాలీ విజయోత్సవానికి సంబంధించిన రాజమండ్రిలో జరిగితే ఆయనతో పాటు కూడా ఉన్నాం. ఆ సంబరాలని మేము కలిపి చేసుకున్నామండి. చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. బట్ ఆయన జాతీయ నాయకుడు, బీజేపీ భారతీయ జనతా పార్టీలో నాకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు ఆయన, పురంధరేశ్వరి మేడం లాగే. ఇప్పుడు ప్రతిసారి ఎక్కడన్నా ఊర్లో కానీ జాతీయ పార్టీ సమావేశాలు అవన్నీ ఉంటాయి కదా, మీకు ఏమైనా స్పెషల్ ఇన్విటేషన్ ఏమైనా వస్తుందంటారా? ఎందుకంటే నేను వచ్చి 2 నెలలు అయింది. అప్పుడే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను, వాడు కూడా ఎలా పిలుస్తారు, వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఏదంటే కొంత ప్రస్థానం ముందుకు వెళ్ళిన తర్వాత కంబాల శ్రీనివాస్ వాడు ప్రతి సీరియస్ గా భారతీయ జనతా పార్టీలో పెద్దలకు తెలిసిపోయిందండి కంబాల శ్రీనివాస్ ఎలా పనిచేస్తున్నాడని చెప్పి. వాడు ఏదైనా ఆలోచిస్తూ ఉండొచ్చు, వాళ్ళు ఆలోచించాలని కూడా కోరుకోవట్లేదు. వాళ్ళ నిర్ణయాలు వాడుకుంటాయండి. అధిష్టానం గురించి మాట్లాడే శక్తి నాకు లేదు, స్థాయి నాది కాదు. నేనేంటంటే ప్రజాబలం. నేను ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేస్తానంటే నేను చేస్తున్న పని మేడం గారు చూసారా లేదా అని చెప్పిన తడుకొని ఎక్కువగా నేను ప్రజాబలాన్ని కూడగట్టుకోవడంలో ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమైపోయి ఉంటాను ఇప్పుడు కూడా. ఓకే, మీరు అన్నది ఓకే. ప్రజాబలంతో మీరు ముందుకు వెళ్ళి బీజేపీలో ఎక్కువగా ముందున్న సీనియర్లతో మీరు నెగ్గగలరని మీరు అనుకోగలుగుతున్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రాజకీయంగా ఎంతో తొక్కుదామా, ఇప్పుడు కొత్తగా వచ్చే లీడర్స్ అని వాళ్ళని కానీ వెనక తోసేద్దామని ఆలోచన ప్రతి ఒక్కళ్ళకు ఉంటది. మీ సపోర్ట్, మీ కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉండబోతుంది? అనుభవజ్ఞురాలైన జర్నలిస్ట్ కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మేడం. ఇది లేకుండా ఎందుకు ఉంటుంది మేడం? అది ఎలా ఆటుపోట్లు ఎలా? ఎందుకంటే మీరు కొత్తగా వస్తున్నారు, మిమ్మల్ని ఎవరు పక్కకెళ్ళు అట్లా ఇల్లు కంపల్సరీగా ఉంటది. అలాంటి మీరు ఎన్నో ఎదుర్కొని ఉంటారు. ఒక్కొక్కసారి అనిపించుంటది కదా, నాకు ఈ సేవ చేస్తున్నాను కదా, అవసరమై బీజేపీలో అన్న థాట్ కూడా మీకు వచ్చి ఉంటది.
2 నెలలని 1 నెలని 1 రోజు అని మనకి ఎవరైనా ఒకళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే పదే పదే వాళ్ళని కలవాలనిపిస్తుంది. ఇవ్వలేదనుకోండి ఏంటి నాకు అవసరమా, నేను ఇక్కడ ఆల్రెడీ ఉన్న 3 ఊరిలోనే నేను చూసుకుంటున్నాను, నాకు ఇది అవసరమా అన్న డిప్రెషన్ కాదు, క్వశ్చనింగ్ అయితే మీకు వచ్చి ఉంటుంది. ఈ మొత్తం ఇంటర్వ్యూలో మీరు అడిగిన కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎలా తెలుసా అండి? చెప్పండి సార్. మీకు ఎంత అనుభవం ఉందా, లేకపోతే ఎవరైనా చెప్పారా, మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ మీరు కంబాల శ్రీనివాసరావు ఫీల్ అయ్యి ఈ క్వశ్చన్ అడిగారు నన్ను. చెప్పండి సార్. నాకు చాలా చేదు అనుభవాలు ఎదురైనాయండి. ఓకే. నేను ఏం చేస్తానంటే ఒక్కసారి నాకు ఏదైనా చేదు అనుభవం జరిగితే అటువంటి చేదు అనుభవం మళ్ళీ నన్ను ఫేస్ చేసే అవకాశం ఎదుటివాడికి నేను ఇవ్వను. మీరు అర్థమైందా? ఒకసారి నాకు చేదు అనుభవం అనుకోండి, నా ప్రోటోకాల్స్ ముందే నా స్టాఫ్ వాళ్ళకి చేరవేస్తారు. కంబాల శ్రీనివాసరావు గారికి ఆ ప్రోటోకాల్ ఉందంటే ఇప్పుడు నాకు ఇన్విటేషన్స్ వస్తుంటాయి, దాంట్లో చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. అలాంటి ఇన్విటేషన్స్లో నాకు ఎక్కడైనా ప్రోటోకాల్ తగ్గిందని నాకు అనిపిస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటెండ్ దట్. ఎందుకంటే మీరు అన్నట్టు నన్ను ఇలా పక్క జరగమని చెప్పి ఎవరన్నా అన్నారంటే నేను భరించలేను. రాజకీయంలో అది సరిపోదు కదా. కాదండి, చెప్తాను వినండి. నేను కంబాల శ్రీనివాసరావు ఫీల్ అవ్వను. నేను ఇక్కడ 3 నియోజకవర్గాల ప్రజలు గౌరవించే మనిషిగా నేను వాళ్ళ గౌరవాన్ని నేను అవమానపరచలేనండి. ఇక్కడ వేరు రాజకీయం వేరు. 100% సేవలోనే రాజకీయం మిళితమైపోయిందండి. ఇక్కడ ఎలా అంటే మా సార్కి వాళ్ళకు ఎలా కోరుకుంటారంటే ఇది కంబాల శ్రీనివాసరావు ఫీలింగ్ కాదండి. నాకు ఎక్కడైనా పక్క జరగమని ఎవరన్నా అన్నా నాకు సముచితమైన స్థానం ఇవ్వకపోయినా నా అభిమానులు ఊరుకునేలా లేరు. సార్ అలాంటి చోట్లకి మనం వెళ్ళొద్దని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళ అభిమానం నేను కాదనలేను. ఇక్కడ నా యొక్క ఈగో ఇంపార్టెంట్ కాదు, అక్కడ వాళ్ళ యొక్క అభిమానం చాలా వాళ్ళు ఇప్పుడు నేను ఒక స్టేజ్ మీదకి నన్ను పిలవలేదు, నేను వెళ్ళాను, పిలవలేనప్పుడు వీళ్ళందరూ ముందుకు నాతో వచ్చిన కొన్ని 100 మంది వస్తారు. ఇప్పుడు నాతో కూడా కాన్వాయ్ వస్తుంది, వాళ్ళ మొహాలు చిన్నబోతాయి. అందుగురించే వాళ్ళే జాగ్రత్త పడతారు. నేను అడగను, నేను అది వాళ్ళు జాగ్రత్త పడతారు. సార్ మనకు అక్కడ సరైన ప్రోటోకాల్ ఉండదు, మనకు వచ్చే రోజున మనం వెళ్దాం సార్. అది ఇప్పుడు అక్కడ ఎవరెవరో పెద్దలు వెళ్తున్నారు. మీరు ఇప్పుడు స్టార్టింగ్ పార్టీ అడుగులు వేయబోతున్నారు. అడుగులు వేయబోతున్నప్పుడు పార్టీ నాయకులు మీ అభిమానులు చెప్తున్నారు వెళ్ళకపోతే మీరు సెకండ్ స్టెప్ ఎట్లా వెళ్ళగలరు? ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ లాంటి అతనికే చెప్పు దెబ్బలు. మన డిప్యూటీ సీఎంకు ఎన్నో ఉంది మాటల దాడి జరిగింది. మన చంద్రబాబు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నతని ఎన్నో మాటలు పడ్డారు. ఇప్పుడు మీరు అప్కమింగ్ లీడర్ గా ఉండి మీ వాళ్ళు ఎవరో అంటున్నారని ఆ ఇన్విటేషన్ మీరు యాక్సెప్ట్ చేసి వెళ్ళకపోతే రాజకీయంగా మీరు ఎలా ఎదుగుతారు? నేను ఒక టెంపో మెయింటైన్ చేస్తానండి. ఆ టెంపోకి ఇప్పుడు వరకు ప్రాబ్లం రాలేదు ప్రాబ్లం. ఎందుకని చెప్పమంటారు? అది కాన్ఫిడెన్స్ లెవెల్. అది ఆ టెంపోని అలాగే మెయింటైన్ చేస్తాను. ఓకే, వస్తుండొచ్చేమో ఎన్టీ రామారావుకి సంబంధించిన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళకందరికీ కూడా వచ్చే ఉండొచ్చు. నాకు వస్తుంది. ఆ పరిస్థితి నేను తెచ్చుకోను. వస్తే నేనేం చేయలేను. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండడం కోసమే ప్రయత్నం చేస్తాను నేను. ఆ ఎందుకంటానంటే టెంపో అంటే నాకు ప్రజల్లో ఎంత బలం ఉందో ఎంత అభిమానం ఉందో నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను సెకండ్ లెవెల్కి వెళ్తే ఎలాగాని భయపడాల్సిన అవసరం నాకు లేదు. అది నాకు అధిష్టానం నుంచి, అంటే నేను పేరు చెప్పలేను, వివరాలు చెప్పలేను, అధిష్టానం నుంచి నాకు మెసేజ్ వచ్చిందండి. అంటే అది ఎవరు ఏంటి చెప్పలేదు. శ్రీనివాసరావు గారు, మీరు రేపు పొద్దున్న పార్టీ పరంగా మీరు ఏదైనా పని చేయడానికి ఎదురెళ్ళేటప్పుడు మేమందరం కట్టకట్టుకుని మీ పక్కన ఉంచుంటామని చెప్పి చాలా పెద్ద స్థాయిలో మనుషులు చెప్పారు నాకు. అది ఆ రోజున మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పక్కన మేము అండగా ఉంటామని ఇంత భారతీయ జనతా పార్టీకి ఇంత ప్రపంచం తీసుకొచ్చిన నాయకుడు ఈ 3 నియోజకవర్గాల్లో ఎవరు లేరు. మీరు ఒక ప్రపంచం తీసుకొచ్చారు. అదే పరిస్థితి వస్తే నేను చెప్పలేను. వాళ్ళకి చాలా పెద్ద స్థాయిలో మనుషులు వాళ్ళు నాకు మాట ఇస్తే నాకు చాలా సంతోషం అనిపించిందండి. అది ఎవరు ఏంటో నేను చెప్పలేను. బట్ వన్ థింగ్ ఏంటంటే అటువంటి స్థాయిలో నేను కావాలని అడిగింది కాదండి. వాళ్ళంత ఇష్టంతో చెప్పారు. మీకు విషయం చెప్పండి, మహానుభావులు కొంతమంది వారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఎక్కలి రాఘవేంద్ర గారు, వారికి పాదానికి నేను నమస్కారం చేశాను. వారు ఆ రాజమండ్రి వచ్చారు. మీకు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కలి రాఘవేంద్ర గారు అంటే ఎవరు, ఏ స్థాయిలో ఉంది. ఆయన భారతీయ విశ్వ సంఘ కార్యదర్శి గారు ఏదో పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యదర్శి. వారి ఇక్కడికి వస్తే, అయ్యా మీరు వచ్చారని తెలిసి నేను రాజమండ్రి వెళ్దారనుకున్నానండి, వద్దారనుకున్నాను, మీరు ఇలా వచ్చేసారని నేను చెప్పని అడిగితే, నేను చాలా మంది నాయకులను చూశాను శ్రీనివాసు, నిన్ను మనసారా చూద్దామని చెప్పి నీ ప్రాంతానికి వచ్చి నేను ఆశీర్వదిద్దామని చెప్పి వచ్చాను చెప్పానంటే మా స్టాఫ్ మొత్తం అందరూ కూడా ఆయన కాళ్ళకు దండం పెట్టేవాడి. ఆయన ముర్ముంగ్ రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తారు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఆయన. అటువంటి మహానుభావుడి యొక్క ఆశీస్సులు నాకున్నాయి. ఆయన నేను కోరుకోలేదు, ఆయన జస్ట్ బ్లస్ చేయడానికి వచ్చారని నా దగ్గరికి నేను చేస్తున్న సేవలు చూసి. అలాంటి పెద్ద వారు డైరెక్టర్ నరేంద్ర మోడీ గారిని కలవగలిగే స్థాయి ఉండే మనుషులు ఇక్కడికి వచ్చి నన్ను బ్లస్ చేశారు. మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఇప్పుడు అసూయ పనులు మా పార్టీలో ఉండరండి, అన్ని పార్టీల నుంచి కూడా నాకు థ్రెట్ ఉంది. ఈశ్వరుడైనా పట్టుకోరంటారు, అవునా? ఏమో మీ పక్కనే ఉండొచ్చు. ఉన్నారండి. నాకు ఈ మధ్య కాలం కూడా నా వాయిస్ రికార్డ్ చేశారు నాతో పాటు కూర్చొని. అంటే నాకు నా పార్టీలోనే కాకుండా అసూయతో పడేవాళ్ళు మిగతా పార్టీలోంచి కూడా నా ఫ్లెక్సీలు తీపిచ్చేయడం, నన్ను ముందుకెళ్ళకుండా ఉండడం కోసం జనాలు
జనాలను భయపెట్టడం, అలాగే నాయకులను ఉపయోగించి మీకు లోన్స్ రావని చెప్పి భయపెట్టడం, తర్వాత వాళ్ళని అనేక రకాల ఒత్తులు, అన్ని కోళ్ళ నుంచి ఒత్తులు తీసుకురావడం, ఈ పనులు జరుగుతున్నాయి. కానీ అవన్నీ కంబాల శ్రీనివాసరావు ప్రభంజనం ముందు ఆగలేకపోతున్నాయండి. ఎవడో మాట వినట్లేదు, నువ్వేమైనా చేసుకోపో, నాకు అన్ని కంబాల శ్రీనివాసరావుతో ఉంటాను అని ఒక ప్రభంజనం నా దగ్గర ఉందండి. ఇప్పుడు అది ఇది అంతా ఇట్లా గొప్పతనం కాదండి, కాస్మిక్ ఎనర్జీని నమ్ముతాను మేడం నేను. అటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదో నాతో వర్క్ చేస్తుంది. నాతో ఏం చేయాలని ఆ సంకల్పమో తెలియదు. ఆ ఎనర్జీ యొక్క బ్లెస్సింగ్స్ తోటి నేను నడుస్తున్నాను. నేను కనీసం నిజం చెప్తాను మేడం, నేను కల కూడా కనలేదు రాజకీయాల్లోకి వస్తాయని చెప్పి నేను కల కూడా కనలేదు. నా సేవా దృక్పథంతో వచ్చాను నేను. కానీ నన్ను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి చూసిన తర్వాత, ఈ భారతీయ జనతా పార్టీ పవిత్రమైన పార్టీ, భారతదేశాన్ని రక్షిస్తున్న పెద్ద పార్టీ, మిగతా అన్ని కూడా చిన్న చిన్న అతుకులు బంతలు, వీటితోటి మనకు పని లేదు. అలాగని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను ఇప్పుడు తక్కువ స్థాయిలో చూడండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారితో నడుస్తున్నారు, వారు పెద్ద స్థాయి వాళ్ళని ఎప్పుడు అవమానపరిచేలా మాట్లాడండి. సో అందుకని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నానండి. భారతీయ జనతా పార్టీ చాలా మంది హిందువుల పార్టీ అనుకుంటారు. నిజానికి భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. అందులో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు. ఆ మహానుభావుడు ఈ రోజున కాశ్మీర్లో ముస్లిమ్స్కి ల్యాప్టాప్స్ ఇచ్చి విశ్వవిద్యాలయం పంపిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఏ క్రిస్టియన్ కూడా ఇక్కడ చర్చి కట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. అటువంటి స్థాయి అయింది. అందరినీ ఒకటే సమానం చూస్తాడు. చైనాలో ఈ రోజుని చర్చిలు పగలగొట్టి పందులు పెంచుతున్నారు, మసీదులు కూలగొట్టి లిటిల్ని కొడుతున్నారు. అటువంటి అపవిత్రమైన పనులు చేస్తున్నారు చైనాలో. భారతదేశంలో అత్యంత గౌరవప్రదంగా అందరూ బ్రతుకుతున్నారంటే నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని చూసే రాజకీయ పార్టీల కన్నా మానవత్వం గొప్పదని నిరూపిస్తూ దళితుడి ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఎవరికైనా కష్టం వచ్చిందంటే, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి మా రామసేన బ్రాండ్ తోటి ఉన్న రైస్ బ్యాగ్ ఉంటుందండి, నా ఫోటో ఉంటుంది దాని మీద. ఒక 20 కేజీల బియ్యం, ఒక 5,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. ఎవరైనా దళితులు చనిపోతే. దళితుడికి ఎవరికైనా అనారోగ్యం వచ్చిందంటే, ఒకసారి ఒక అబ్బాయి హాస్పిటల్లో చనిపోతే బయటకు తీసుకురావడానికి డబ్బులు ఏమంటే 1,00,000 రూపాయలు నేను కట్టి విడిపించి బయటకు. గోకవరం మండలంలో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా మీరు నిలిచిపోవాలి అనే కోరిక మీకుంది. అది కోరిక కాదండి, ఆశ, బాధ్యత. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చిన సంపదతో పాటు నాకు బాధ్యత కూడా ఇచ్చాడనే రియలైజేషన్ నాకు ఉంది. బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే, కిక్ సినిమా చూస్తుంటారు మీరు. ఆ సినిమాలో రవితేజ ఒక చిన్న పాప వాడు ఇలా చేయి పట్టుకున్నప్పుడు వాడికి ఒళ్ళంతా జలధరిస్తుంది. నాకు ఎదుటివాడికి ఆకలేసిన వాడికి అన్నం పెడితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అనారోగ్యంగా బాధపడి మంచం మీద బాడుకున్న వాడికి 10,000 ఇచ్చినప్పుడు వాడికి అనారోగ్యం తగ్గితే అందులో నాకు చాలా కిక్ వస్తుంది. ఎవరికి సహాయం చేస్తున్నా, ఈ ఆడవాళ్ళ కళ్ళలో నేను ఆ బంగారపు నాణ్యం చూసినప్పుడు, వాళ్ళకు కళ్ళలో చూసిన ఆనందం, పట్టు చీరలు ఇచ్చినప్పుడు ఇంకా గౌరవం అండి. ఉగాది నాడు నేను 500 పట్టు చీరలు ఇద్దామని చెప్పి మా గొబ్బాలం గుడి దగ్గర ఏర్పాటు చేశాను. చాలా పెద్ద జనం వచ్చారు. ఎప్పుడు రాలేదు. ఆడవాళ్ళకి పట్టు చీరలు ఏంటంటే ఇంకా ముందుంటారు. 3,000 మంది వచ్చారండి. ఓకే, వస్తే 500 మందికి ఇవ్వగలిగాను 12 గంటల వరకు. అమ్మాయి ఇంకా తర్వాత చూద్దామని చెప్పానంటే, మీరు ఇస్తానంటే మీకు కూర్చుని పోతా ఉన్న 4 అయినా పర్లేదని అన్నారు. వాళ్ళ దగ్గర స్లిప్పులు తీసేసుకుని 1,365 మంది ఉన్నారు. ఇంకా అంటే 500 ఇచ్చాను. ఆ 1,365 మందికి నేను ఇంకొక 10 రోజుల్లో వాళ్ళకి మళ్ళీ ఇంకొక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళకి పట్టు చీరలు ఇచ్చేస్తాను. మళ్ళీ వాళ్ళకి మీరు 1,00,000 రూపాయలు చేతిలో పెడితే అంత ఆనందపడతారు నాకు తెలియదు. కానీ పట్టు చీరలు చూస్తే మాత్రం వాళ్ళకి మామూలుగా ఉండదండి. అంత సంతోషం. వాళ్ళు ఉండిపోయారు అలాగా. ఉండిపోయి 12 గంటలకు కూడా వాళ్ళు వెళ్ళట్లేదు. నేను బలవంతంగా పంపించి వాళ్ళ చేతులు స్లిప్పులు తీసుకుని మళ్ళీ ఇస్తానులేమని చెప్పి పంపించాను అనమాట. ఇలాగ ఇప్పుడు దాకా 3,000 పట్టు చీరలు ఇచ్చానండి. రాబోయే కాలంలో 30,000 పట్టు చీరలు ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే ప్రతి గుమ్మానికి నా పట్టు చీర చాలా. దానికోసం చెప్పి నా ప్రయత్నం అన్నమాట. దానికి కావాల్సిన వ్యవస్థ అంతా ఏర్పాటు చేసుకుంటాను. చూసారు కదండి, గోకవరం మండలంలో యువ నాయకులుగా వస్తున్న వాళ్ళు ఎంతో ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నారు. ఎవ్వరూ చేయలేంత విధిగా నేను చేస్తానని అంటున్నారు. సంఘ సేవతో పాటు రాజకీయంగా కూడా నేను ఎదుగుతానని అంటున్నారు. కాబట్టి మనం వెయిట్ అండ్ సీ. బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా అన్నది మాత్రం వెయిట్ చేద్దాం. ఇక్కడ ప్రజాబలంతో నేను గెలుస్తానంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.